తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. హాయ్. బీజేపీ పార్టీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ఏ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రవికుమార్ యాదవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. బీఆర్ఎస్ పార్టీపై మొదటగా మనం చర్చించినట్టయితే మీ అభిప్రాయం ఏంటి? అంటే ఆ బీఆర్ఎస్ పార్టీ అంటే అసలు ఏదో కొత్త పదంగా ఉంటుంది. అసలు ఏదో అర్థం కావట్లేదు, అసలు జనాలకు కూడా అర్థం కావట్లేదు. అసలు అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ అనేది ఒక సెంటిమెంట్తో ప్రజల్లో తెలంగాణ అంటే మేమందరం కూడా గతంలో మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆయన చనిపోయిన తర్వాత తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున జరిగింది. ఎన్నోసార్లు రాజీనామా చేయమని చెప్పి జరగడం జరిగింది. ఆయన రాజీనామా కూడా చేసిర్రు. సో ఈ రకంగా సకల జనుల సమ్మె ఇట్లా 1200 మంది చనిపోయారు, పిల్లలు చనిపోయారు, ఎంతోమంది చనిపోయారు. తెలంగాణ వాదాన్ని అందరు కలిసి తెలంగాణ వాదాన్ని లేపినప్పుడు ఈయన తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు సో ఆబ్వియస్గా ఆ దిశగా ఈయన 2 సార్లు ముఖ్యమంత్రి కావడం జరిగింది. సో ఇప్పుడు తెలంగాణ పేరు తీసేసి బీఆర్ఎస్ అనే పేరు పెట్టడము అసలు హాస్యాస్పదంగా ఉంది. ప్రజలందరూ కూడా అంటే కేవలం తెలంగాణ సెంటిమెంట్ని వీళ్ళు వాడుకున్నారా, 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యి అని చెప్పి మాట్లాడుకుంటున్నారు జనాలు. అంటే ఉద్యమాలతో సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని నేను అన్ని విధాల అభివృద్ధి చేశాను, ఇప్పుడు నేషనల్ లెవెల్లో నేను అభివృద్ధి చేసి చూపిస్తానని ముఖ్యమంత్రి అంటున్నారు. ఏ రకంగా అభివృద్ధి చేసిరు, వాళ్ళు పెట్టినటువంటి మేనిఫెస్టోలలో ఏవి ఇచ్చిరని చెప్పి మేము అడుగుతున్నాం. ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల ఫ్లైఓవర్లు వేయంగానే అభివృద్ధి అయిపోతుందా? హైదరాబాద్ చుట్టుపక్కల ఐటీ బిల్డింగ్లు అవన్నీ లేవంగానే అయిపోతుందా? ఇవాళ మరీ ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. హైదరాబాద్ సిటీలో 1,00,000 డబుల్ బెడ్రూమ్లు 2018 ఎలక్షన్ కన్నా ముందు వాగ్దానం ఇచ్చిర్రు. 1,00,000 డబుల్ బెడ్రూమ్లు హైదరాబాద్లో, బయట 1,00,000. ఇవాళ ఎక్కడున్నాయండి హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్లు? ఇలా పరిస్థితి మా కాన్స్టిట్యున్సీలో శేరిలింగంపల్లిలో 53,000 అప్లికేషన్లు వచ్చినాయి ఆర్టీఏ కింద అప్లై చేస్తే. ఈడ కట్టింది 344 డబుల్ బెడ్రూమ్లే. ఆ 44 కూడా కట్టి 2-3 సంవత్సరాలు అయ్యింది, అవి మురిగిపోయినాయి, మొత్తం అద్దాలు పలిగిపోయినాయి. అక్కడ రోజు రాత్రి మందు తాగుతున్నారు, గంజాయి కొడుతున్నారు, అన్నీ అద్దాలు పలిగిపోయినాయి. 344 ఇల్లులే కట్టిరు వీళ్ళు. ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీలా 6,75,000 జనాభా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలా 344 కట్టిరు. అంటే ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎంతమందికి వచ్చింది, అసలు ఒక్క వ్యక్తికి కూడా డబుల్ బెడ్రూమ్ అనేది రాలేదా? ఒక్క వ్యక్తి కూడా రాలేదండి. మేము ఇక్కడ గత 20 సంవత్సరాల నుంచి చాలా బస్తీలు ఉన్నాయి. ఆ బస్తీలు సరే అప్పట్లో గవర్నమెంట్ ల్యాండ్ రెగ్యులరైజేషన్ కింద 166 జియో కింద రెగ్యులరైజ్ చేసిరు. కొన్ని అయినాయి, కొన్ని కాలేవు. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో, దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్లో రెగ్యులరైజ్ బిలో 100 yards రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద ఉన్నాయి. సో ఇప్పుడు దాంట్లో కూడా వీళ్ళు కొన్ని గవర్నమెంట్ నోటీస్ ఇవ్వకుండా రాత్రి 3 గంటల రాత్రి తీయడము, వాళ్ళని ఇబ్బంది పెట్టడము, ప్రతి ఒక్క దగ్గర ఇదే జరుగుతుంది. వాళ్ళకి ఓటర్ ఐడీలు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి, వాళ్ళని ప్రతి టీఆర్ఎస్ మీటింగ్కి వాడుకున్నారు. మొన్న శంషాబాద్ దగ్గర ఏది మెట్రో రైల్ ఇనాగ్రేషన్ కూడా డీసీఎంలలో తీసుకుపోతారు జనాలని. కాకపోతే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇయ్యరు, వాళ్ళని చూసుకోరు. కేవలం వాళ్ళకి ఎలక్షన్ ఓటర్ ఐడి ఇప్పించి ఓటు రూపంలోనే వాడుకుంటున్నారు, కానీ వాళ్ళకి ఏం మేలు చేయలేరు ఇప్పటివరకు. ఎవరైతే అప్లై చేసుకుని డబుల్ బెడ్రూమ్ కోసం రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఏమని మొర పెట్టుకుంటున్నారు, ఏమని అడుగుతున్నారు, ఏమైనా ఫిర్యాదులు అందుతున్నాయా మీకు? నేను మీకు ఇంతకుముందు చెప్పిన, మేము అప్లై 53,000 అప్లికేషన్లు వచ్చినాయి ఈ కాన్స్టిట్యున్సీ నుంచి. కాకపోతే చాలామందికి ప్రతి ఎలక్షన్ ముందల బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు జిహెచ్ఎంసీ ఎలక్షన్ ముందల 2 జిహెచ్ఎంసీ ఎలక్షన్లు, 2 అసెంబ్లీ ఎలక్షన్లు అయినా, 2 పార్లమెంట్ ఎలక్షన్లు అయినాయి. ప్రతి ఎలక్షన్ ముందల వీళ్ళు అప్లికేషన్ ఫామ్ తీసుకుంటారు, మీకు డబుల్ బెడ్రూమ్ వస్తుంది అని. ఇవాళకి 9 సంవత్సరాలు అయింది, ఎక్కడ వచ్చినాయండి? ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీ జనాలు ఎక్కడి నుంచో బయట ఆంధ్ర ప్రాంతం నుంచి ఇటు తెలంగాణ ప్రాంతం నుంచి ఎప్పటి నుంచో ఉంటున్నారు.
అది గవర్నమెంట్ ల్యాండ్ అయినా రెగ్యులరైజ్ చేయాలి. 166 జియో కింద రెగ్యులరైజ్ చేయాలి. రెగ్యులరైజ్ చేయకుండా పబ్బం గడుపుతూ ఇప్పుడు రేట్లు పెరిగినాయని చెప్పేసి వాళ్ళని రాత్రి జేసీబీలు పెట్టి తీసేస్తున్నారు. వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళకి అర్హత ఉంది అక్కడ ఉండడానికి. ఈ మధ్య కాలంలో కూడా ఒక 2-3 ప్రాంతాల్లో అర్ధరాత్రి ఖాళీ చేయించి వాళ్ళని అక్కడ నుంచి వేరే చోటికి తరలించిన సిచ్యువేషన్ కూడా తరలించడం కాదండి, మామూలుగా ఇప్పుడు మానవతా దృక్పథం చూడాలి. అసలు వాస్తవంగా వాళ్ళ రాత్రి 3 గంటల రాత్రి నువ్వు జేసీబీ చిన్న పిల్లలు ఉన్నారు 3 గంటల రాత్రి పెట్టి జేసీబీ పెట్టి నువ్వు తీసేస్తా అంటే ఎట్లయితుందండి? నేను మొన్న అదే అన్నా, నేను టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ తోటి అదే అడిగిన. అసలు ఏ రకంగా చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఉండేది చిన్న రూమ్లు గుడిసెలలో వేసుకున్నారు. వాళ్ళకి కనీసం వాళ్ళు పొద్దున వాళ్ళకి నోటీస్ ఇవ్వాలా? సరే వాళ్ళకి చదువు ఇచ్చిరోమో, వాళ్ళు అతక పెడతారేమో, వాళ్ళకి నోటీస్ ఆల్టర్నేటివ్ని అరేంజ్ చేయాలి కదా. వాళ్ళు రోజు 100 మంది 200 మంది వచ్చి ఇక్కడ కూర్చొని పోతున్నారు రోజు. వాళ్ళ పరిస్థితి ఏంది అని అడుగుతున్నా. ఇవాళ కేసీఆర్ గారు బీఆర్ఎస్ అని చెప్పి మేము అన్ని చేసినామని చెప్పి చెప్తా ఉన్నాడు. ఎక్కడ చేసిరండి? ఎవరికి ఇచ్చారు డబుల్ బెడ్రూమ్లు? ఇక్కడ అభివృద్ధి చేశాము, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాము, అన్ని రకాలు. ఎక్కడ ఇచ్చారు? ఎక్కడ కాదండి, ఎక్కడ ఇచ్చారు? ఇవాళ నేను చెప్తున్నా కదా, ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీలా 6,75,000 జనాభా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలా కనీసం 10% కూడా ఇవ్వలేదు కదా. 344 మీరు కట్టింది 344 ఇక్కడ కట్టింది. ఎవరికి ఇస్తున్నారు? మా ఎమ్మెల్యే గారు సైకిల్ గుర్తు మీద గెలిచిండు ఒకసారి, సైకిల్ గుర్తు మీద తర్వాత కారు గుర్తు మీద గెలిచిండు. ఆయన ప్రజల్లో ఎవరు గుర్తు కూడా పట్టరు ఆయనని. మరి మీరు ఎందుకు వాగ్దానాలు ఇస్తున్నారని చెప్పి మేము అడుగుతున్నాం. మేము అన్ని అన్వాంటెడ్ వాగ్దానాలు ఎందుకు ఇస్తున్నారని మేము అడుగుతున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మిగులు బడ్జెట్లో ఉన్న మన రాష్ట్రం ఇప్పుడు అప్పుల పాలైందని, ఎందుకు అప్పుల్లోకి వెళ్ళిపోయింది? అప్పుల్లోకి ఇది మామూలుగా ఈ 9 సంవత్సరాల్లో ప్రతి కామన్ మ్యాన్ ప్రతి ఒక్కరికి కూడా తెలుసండి తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలు ఎందుకు అయిందని. ఇవాళ లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కడతారు, 1,00,000 కోట్లు పెట్టి ఇంకో ప్రాజెక్ట్ కడతారు. ఇట్లా వాళ్ళ కమిషన్లు వాళ్ళు మీ అందరికి తెలిసిన విషయమే. ఇవాళ మళ్ళీ ఈయన పోయి వీళ్ళ మంత్రి పోయి తిరుపతి పోయి పోలవరం ప్రాజెక్టు మేమే పూర్తి చేస్తామని చెప్పి చెప్తారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కొట్లాడి ఆంధ్రోలను నువ్వు తిట్టి మళ్ళీ పోయి నువ్వు ఆడ పార్టీ పెడతా అంటే ఎట్లయితుందండి? నాకు అర్థం కాదు. మొన్న జరిగిన జాయినింగ్స్ కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఏపీ నుంచి వచ్చి జాయిన్ అవుతున్నారు. ఆ జాయినింగ్స్ పై మీ అభిప్రాయం ఏంటి అసలు? ఇంకా నేనేం మాట్లాడదలుచుకోలే ఆ విషయము. ఇంకా అంటే ఆ జాయినింగ్స్ ఏంటంటే ఇప్పుడు కొంతమంది కామెంట్ చేసిరు, ఏంది కేఏ పాల్ కూడా అన్ని కాన్స్టిట్యున్సీ అన్ని అసెంబ్లీలో పోటీ చేస్తారన్నారు. వీళ్ళు కూడా అదే బ్యాచ్కి వస్తారు. వీళ్ళు కూడా అన్ని కాన్స్టిట్యున్సీలు ఉంటారు. వీళ్ళు కూడా నేషనల్ పార్టీ లాగా చాలా వైడ్ గా ఉండాలి కదా, అందుకోసమని ఏపీలో నేషనల్ పార్టీ అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలే యాక్సెప్ట్ చేస్తలేరు కదా. నేషనల్ పార్టీ ఏ రకంగా నేషనల్ పార్టీ అవుతుందండి? నాకు అర్థం కాదు. ఏం అర్హతుందండి నేషనల్ పార్టీ? నువ్వు ఓన్లీ కేవలం నువ్వు తెలంగాణ సెంటిమెంట్ వాడుకొని తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి తెలంగాణ ప్రజలను మోసం చేసిరు. ఇవాళ మీరు 1,200 మందిని చనిపోయిన కుటుంబాలకే మీరు న్యాయం చేయండి, మీరు దేశమంతా కూడా మీరు న్యాయం ఎట్లా చేయగలుగుతారు? మీరు ఇక్కడ తెలంగాణ పైసలు తీసుకుపోయి పంజాబ్లో ఎట్లా ఇస్తున్నారు? మీరు హర్యానాలో ఎట్లా ఇచ్చారు? మీరు ఇక్కడ ఇవ్వచ్చు కదా, ఇక్కడ చనిపోయినటువంటి రైతులకు ఇవ్వచ్చు కదా. నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఉద్ధరించలేని వీళ్ళు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ఉద్ధరిస్తారా అని అంటారా? వీళ్ళు కేసీఆర్ గారు మరి ఏం మాట్లాడుతుండో ఏందో నాకేం అర్థం కావట్లేదు. ఆయన స్టేట్మెంట్స్ ని ఎలా చూస్తారు? స్టేట్మెంట్ నాట్ యాక్సెప్టబుల్. బీఆర్ఎస్ పార్టీ పేరు చేంజ్ చేసినంత మాత్రాన, ఇప్పుడు నేను నా పేరు చేంజ్ చేసినంత మాత్రాన నేను అక్షయ్ కుమారో లేకపోతే హీరో పేరు చెప్తే హీరోని అయిపోతానే ఏంది? అంతే అంటారు. అంటే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారినా ఇక్కడ చేసిన అభివృద్ధి అంతగా ఏమీ లేదు, అక్కడ కూడా వీళ్ళు వెలగబెట్టేది ఏమీ లేదంటారా? ఇంపాసిబుల్ అండి, ఇంపాసిబుల్. ఇది టైం బీయింగే. ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ మీరు అందరు చూస్తూ ఉన్నారు. హుజురాబాద్లో ఏ రకంగా అయితే మేము దుబ్బాకలో ఎట్లా గెలిచినాం, హుజురాబాద్లో ఎట్లా గెలిచినాం, మన జిహెచ్ఎంసీలో ఎట్లా గెలిచినాం, మన మునుగోడు ఎలక్షన్లో కూడా మీరు చూసిర్రు. అది ఒక గెలిపేనా? సిపిఐని పెట్టుకొని మీరు వాళ్ళకు వచ్చిన ఓట్లతోటి మీరు గెలిచిరు. ఇవ్వాలి తెలంగాణ ప్రజలు తెలివైన వాళ్ళు.
అసలు మునుగోడులో ఏం జరిగిందంటారు? మునుగోడు ఎలక్షన్ మనం చూసాం కదా, మీరు మునుగోడు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి మునుగోడు ఎలక్షన్ కి సంబంధించి మీరు కూడా అక్కడికి వెళ్ళి పని చేయడం జరిగింది. అన్ని సిచ్యువేషన్స్ అన్ని చాలా దగ్గరగా మీరు అబ్జర్వ్ చేశారు కదా. మునుగోడులో ఏం జరిగింది, ఎందుకని ఓటమి పాలైంది బీజేపీ పార్టీ? మునుగోడులో నేను అక్కడ దాదాపు నెలన్నర 1.5 months నేను పనిచేశాను. నేను అక్కడ ఇన్ఛార్జ్ కూడా పనిచేశాను. మునుగోడులో ఇట్స్ క్లియర్ విక్టరీ ఆఫ్ బీజేపీ, రాజగోపాల్ రెడ్డి. బట్ ఆ 1వ తారీఖు సాయంత్రం వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోయినాయి. వీళ్ళు ఏంటంటే ప్రతి ఎమ్మెల్యే 150 మంది ఎమ్మెల్యేలని ఎంపీలని అక్కడ ప్రతి విలేజ్కి ఒకరిని వేసారు. వీళ్ళు స్ట్రిక్ట్గా వీళ్ళ ఎవరైతే ఎక్కడైతే ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళందరికీ కూడా 1వ తారీఖు సీఎం గారు కేటీఆర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మీరు కంపల్సరీ అక్కడ పోవాలని చెప్పేసి. బండి సంజయ్ గారు కూడా ఆ రోజు ముందు రోజు మేమందరం కూడా ధర్నా చేయడం జరిగింది. వీళ్ళు అక్కడ నుంచి పంపించకుండా వీళ్ళు సివిల్ డ్రెస్లో పోయి మళ్ళీ వీళ్ళు ప్రతి ఒక్క విలేజ్కి పోయి ఓటుకి 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ వస్తుందని చెప్పేసి వాళ్ళకి ఆల్రెడీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మీ విలేజ్లో మీరు లీడ్ తీసుకొస్తేనే మీకు మళ్ళీ టికెట్లు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆ రకంగా వాళ్ళు సొంత పైసలు పెట్టుకొని, కొంతమంది పార్టీ పైసలు ఇచ్చింది, సొంత పైసలు ఇచ్చింది, అట్లా ఖర్చు పెట్టి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఓటుని కొన్నారు. కానీ మా వాళ్ళు మాత్రం నిజాయితీగానే ఉన్నారు, మేము ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టలేదంటారా? ఎవరు? బీజేపీ పార్టీ ఎక్కడ ఖర్చు పెట్టిరండి? బీజేపీ ఎలక్షన్ కి సంబంధించి లేదండి, నాకు తెలిసినంత మటుకైతే డబ్బులు ఖర్చు పెట్టలేదు. అక్కడ రాజగోపాల్ రెడ్డి గారికి చాలా మంచి పేరు ఉందండి. ఆయన గతంలో వాళ్ళ ఫ్యామిలీకి వెంకటరెడ్డి గారు కానీ ఆయన కానీ కొన్ని 40-30 సంవత్సరాలుగా వాళ్ళ బ్రదరు రాష్ట్రానికి మంత్రిగా ఉండే తెలంగాణ వాదం కోసం ఆయన రాజీనామా చేసిండు. సో మంచి వాళ్ళు కుటుంబ పాలన అంతం చేయడానికే వాళ్ళు ఇవాళ బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు కదా. సో ప్రజలు వాళ్ళ వైపే ఉండే, అది ఒక ఎలక్షన్ కాదండి, అది దట్ మ్యాండేట్ ఈస్ క్లియర్లీ బీజేపీ మ్యాండేట్, బట్ డబ్బులతోటి వాళ్ళు గెలిచిరు అంతే. రైట్. మునుగోడు నుంచి మనం బ్యాక్ టు స్టేట్, వీళ్ళు ఇచ్చిన హామీలకు సంబంధించి మనం మాట్లాడుకున్నట్టయితే మీ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఒక్కరికి కూడా రాలేదు, వాళ్ళు కట్టిన ఇళ్ళన్నీ మురిగిపోతున్నాయి, అన్ని బూజు పట్టి కాదండి ఆడ కట్టినే 344 మళ్ళీ దాన్ని మురిగిపోతున్నాయి అని చెప్పి అంటారు. అసలు ఆ 44 వాళ్ళు కనీసం వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి రోడ్లపైన ఉన్నటువంటి నిరుపేదలు అంటే వాళ్ళకి ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వమంటున్నాం మనం. ఇలా నిజంగానే రోడ్ల మీద ఉన్నారు. మీరు వస్తే మీకు చూపిస్తాం మీకు ఎంతమంది రోడ్ల మీద ఉన్నారు, వాళ్ళకి రేషన్ కార్డులు ఉన్నాయి, ఎప్పటి నుంచి ఉన్నాయి, ఓటర్ ఐడీలు ఉన్నాయి, మీకు క్లియర్గా ఉన్నాయి, వాళ్ళకే ఇవ్వమంటున్నాం. అవి కూడా ఇవ్వకుండా అట్లా పెట్టుకొని ఇవాళ మీరు మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, మళ్ళీ డబుల్ బెడ్రూమ్ అంటారు. డబుల్ బెడ్రూమ్ విషయం ఈ విధంగా ఉంటే ఉద్యోగాల నోటిఫికేషన్కి సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి మీరేమంటారు? ఉద్యోగాలు మనం మీకు అందరికి తెలుసు, వీళ్ళు మొన్న నోటిఫికేషన్ ఇచ్చిర్రు, ఏ మాత్రం వచ్చినాయండి? అవి అట్లనే పోస్ట్పోన్ చేస్తూనే ఉంటారు. ఇంకో 6 months 8 monthsలో ఎలక్షన్స్ ఉంది, జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇవాళ 10 సంవత్సరాల నుంచి ఇంటికో ఉద్యోగం అన్నారు కేసీఆర్ గారు. గతంలో తెలంగాణ ఉద్యమం టైంలో అసలు ఆయన మెయిన్ చెప్పిందే కదా, ఆంధ్రోళ్ళందరూ కూడా మన ఉద్యోగాలు అందరూ ఆంధ్రోళ్ళు తీసుకున్నారు, మనకేముంది, మనకేం లేదు, మన తెలంగాణ మనకు రావాలి, మన బంగారు తెలంగాణ వస్తే మనం డబుల్ బెడ్రూమ్ కట్టుకుందాం, ఇంటికో ఉద్యోగం వస్తుంది, 3 ఎకరాల భూమి ఇస్తాం మీ అందరికీ, దళితులందరికీ, బీసీలందరికీ కూడా 50% రిజర్వేషన్, 33% రిజర్వేషన్ అన్నాడు. ఇట్లా మరి గిరిజనులకు రిజర్వేషన్ అన్నాడు. ఇట్లా ఎన్నో రకాలుగా ప్రజలను మోసం చేసిండు కేసీఆర్ గారు. ఇవాళ మనకి మోసం చేసి మళ్ళీ సపరేటు ఇవాళ భారతదేశంలో ఏ పార్టీకి కూడా ఫ్లైట్ లేదండి. ఇవాళ ఆయన ఒక సపరేట్ చార్టెడ్ ఫ్లైట్ పెట్టుకొని ఆయన సపరేట్గా ఢిల్లీ పోయడం, ఢిల్లీలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకొని ప్రజలు గమనించారు అనుకుంటారు ఇవన్నీ. అసలు అభివృద్ధి అనేది ఏం చేయలేదంటారు. హైదరాబాద్ మిగులు బడ్జెట్లు ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తీర్చిరు. ఇవాళ హైదరాబాద్ ఈరోజు నిజాం రూల్ నుంచి అప్పటి నుంచే డెవలప్ అయింది. దాన్ని క్రమక్రమంగా డెవలప్ అయితేనే ఉంటుంది. ఇప్పుడు
ఈ డెవలప్మెంట్ అయితే ఎవరు ఆపలేరు కదా. ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎప్పుడు 15-20 సంవత్సరాల కింద వచ్చినాయండి. హైటెక్ సిటీ 2000లో వచ్చింది. దాన్ని అయితే ఒకసారి స్థాపించిన తర్వాత ఆపలేరుగా ఆ గ్రోత్ని. ఆ రకంగా గ్రోత్ వచ్చింది. హైదరాబాద్ సిటీ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ బ్రాండ్. ఫ్రమ్ బిగినింగ్ ఇట్స్ ఎ బ్రాండ్. ఓఆర్ఆర్ ఎప్పుడో వచ్చింది, ఎయిర్పోర్ట్ ఎప్పుడో వచ్చింది. వీళ్ళు డెవలప్ చేసింది ఏంటండి? ఐటీ కంపెనీలను ఏం నా ఐటీ కంపెనీలు ఎప్పుడు ఉన్నాయి? ఐటీ తీసుకొస్తున్నాము. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ 2009 కన్నా ముందే ఉంది. ఇప్పుడే ఇవి అన్నీ ఉన్నాయి. ముందే డిజైన్ చేసిరు కదా హైదరాబాదు. వీళ్ళు ఏం డిజైన్ చేసిరండి? వీళ్ళు చేసింది ఏంది? వీళ్ళు వచ్చిన కంపెనీల దగ్గర వీళ్ళు పార్ట్నర్షిప్లు పెట్టుకోవడము, ఎస్ఎఫ్టీలు పెట్టుకోవడము, ఎఫ్ఐసీలు అమ్ముకోవడము, బిల్డింగ్ల మీద జిహెచ్ఎంసి వీళ్ళు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క పర్మిషన్లకి కమిషన్లు పెట్టుకోవడము. ఇలా 40 ఫ్లోర్ల బిల్డింగ్ కాన్స్టిట్యున్సీలో శ్రీలింగపల్లి, రాజేంద్ర, పటాన్ చెరువులో 40-50 ఫ్లోర్ల పర్మిషన్లు ఇస్తున్నారండి. దానికి పర్మిషన్లకి ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్సే లేవు కదా. ఇదేమన్నా బాంబేనా? ఇదేమన్నా? అయితే ఇప్పుడు మీ నియోజకవర్గంలో, షేర్లింగంపల్లి నియోజకవర్గంలో రేషన్ కార్డుల విషయం చూసినట్లయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు లబ్ధిదారులకు ఎంతమందికి అందాలో అంతమందికి అందలేదు, చాలా తక్కువలో కట్టారు, అవి కూడా ఇవ్వలేదని అన్నారు. మరి రేషన్ కార్డుల విషయానికి వస్తే రేషన్ కార్డులు ఎంతమందికి ఉన్నాయి, ఎంతమంది పొందుతున్నారు, రేషన్ కార్డు మీద వచ్చే బియ్యాన్ని ఎంతమంది తీసుకుంటున్నారు? రేషన్ కార్డులు నేను ఆర్టీఏ కింద అప్లై చేస్తే, ఆర్టీఏ కింద కాదు, వీళ్ళు ఎమ్మెల్యే గారు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు. 7,500 రేషన్ కార్డులు రిలీజ్ చేసిన అన్నారు. యాక్చువల్గా ఎవరికి ఇచ్చారో మాకు తెలియదు. చాలామందికి ఇప్పటివరకు మేము గతంలో 2014 కన్నా ముందు ఇచ్చినవే ఉన్నాయి. వీళ్ళు ఇచ్చింది ఏం లేదు. ఈ 9 సంవత్సరాలు ఇచ్చింది ఏం లేదు వీళ్ళు. మళ్ళా రేషన్ కార్డా మీకు అందరికి తెలుసు, నరేంద్ర మోడీ గారు 2 సంవత్సరాల నుంచి ఉచితంగా ఇస్తారు. ఈ కోవిడ్ దానివల్ల ఉచితంగా ఇస్తారు. అది కూడా సరిగ్గా ఇవ్వట్లేదు వీళ్ళు. అభివృద్ధి అంటే కేవలం ఫ్లైఓవర్లు మాత్రమేనా అనే ఒక క్వశ్చన్ మీరు రేజ్ చేశారు కదా. అంటే టాయిలెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం చాలా చోట్ల చూస్తూ ఉన్నాం. టాయిలెట్స్ ని కట్టించారు, వాటిని మెయింటైన్ చేస్తున్నాము అని చెప్పి ప్రభుత్వానికి సంబంధించిన నేను మీరు చెప్తున్నారు కదండి. నేను యాక్చువల్గా ఈ 6 మంత్స్ నుంచి నేను ప్రతి ఒక్కటి కూడా విత్ ఇన్ఫర్మేషన్ ఈ టాయిలెట్స్ విషయము. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్ కన్నా ముందు వీళ్ళు టాయిలెట్స్ మేనిఫెస్టోలో వీళ్ళు చెప్పడం జరిగింది, మేము టాయిలెట్స్ పెడుతున్నాం. జిహెచ్ఎంసీ ఎలక్షన్ ముందు వీళ్ళు దాదాపు 10,000 టాయిలెట్స్ ప్రామిస్ చేసిరు, 8,000 టాయిలెట్స్ కంప్లీట్ చేసిరు. వీళ్ళు 8,000 వీళ్ళు ప్రతి టాయిలెట్కి 2,50,000 దాదాపు 2,50,000 రూపాయలు పెట్టి చేసిరండి. దాదాపు 400 కోట్ల రూపాయలు పెట్టారు దానికి మొత్తం జిహెచ్ఎంసీ. మా కాన్స్టిట్యున్సీకి 10 కోట్ల రూపాయలు. మళ్ళీ దానికి మెయింటెనెన్స్కి 8,000 రూపాయలు ఎవ్రీ మంత్ తీసుకుంటారు. సో దాదాపు 4 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారండి వీళ్ళు మెయింటెనెన్స్. మీరు ఎక్కడన్నా టాయిలెట్ కనబడ్డదా? మంచి టాయిలెట్ ఏంటని కనబడ్డదా? వాటర్ లేవు, దాంట్లో డోర్లు లేవు. మెయింటెనెన్స్ ఎందుకండి? 400 కోట్లు ఎవరి డబ్బులు? జిహెచ్ఎంసీ మేము ట్యాక్సులు కడితేనే కదా. ఇప్పుడు ట్యాక్సులు ప్రతి క్వార్టర్లీ, ప్రతి హాఫ్ ఇయర్లీ, ప్రతి ఇయర్లీ ట్యాక్స్ మీరు కంపల్సరీ వసూలు చేస్తారు కదా మీరు జిహెచ్ఎంసీలో. మొన్న కోవిడ్లో ఇక్కడ ఉన్నటువంటి చాలామంది బస్తీల్లో కానీ ఇక్కడ చాలామంది చిన్న చిన్న రూమ్లు రెంట్కి ఇచ్చుకుంటారు. వాళ్ళకి 2 సంవత్సరాలు వాళ్ళు చాలామంది ఊర్లలోకి వెళ్ళిపోయారు కోవిడ్ వల్ల. వాళ్ళ దగ్గర మీరు వసూలు చేశారు కదా. మీరు రెంట్ కట్టవద్దు, కేసీఆర్ గారు రెంట్ కట్టవద్దు అన్నట్టు కదా ఆ రోజు ప్రెస్ మీట్లో. మరి మీరు ట్యాక్స్ అయితే వసూలు చేయవచ్చా? పని కట్టుకొని వాడు జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వాళ్ళు పోయి కూర్చుంటారు, లేకపోతే లాకేసిరు. ఇక్కడ చాలామందికి మాదాపూర్ కానీ కొండాపూర్ కానీ చాలామంది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చిన్న చిన్న దాంట్లో ఎప్పుడో కట్టుకున్నారు. వాళ్ళకి చిన్న వాళ్ళు 2 లక్షలు 3 లక్షలు కిరాయిలు వస్తాయండి. వాళ్ళ కిరాయి రానప్పుడు మీరు లక్ష మీరు ట్యాక్సులు ఎట్లా వసూలు చేస్తారు? ప్రాపర్టీ ట్యాక్స్. ఈ రకంగా ప్రజలను చాలా ఇబ్బంది పెట్టారండి. ఈ మధ్యకాలంలో ఈ 2 సంవత్సరాల నుంచి హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ప్రతి ఈ ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ అధికారులు కానీ, టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు కానీ పీడించుకొని తిన్నారు జనాలని. ఇక్కడ మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కాలనీస్ కానీ, బస్తీలు కానీ, వార్డ్ మెంబరో, ఏరియా కమిటీ మెంబరో, వాడు బీఆర్ఎస్ఓ టీఆర్ఎస్ఓ వాడు పోతాడు, కంకర్ పడ్డా ఉష్క పడ్డా వాడిని పాపం జనాలని ఇబ్బంది పెట్టడం. వాడు చిన్న 2 ఫ్లోర్లు వేసుకున్నా కానీ వాని దగ్గర 1-2 లక్షలు వసూలు చేశారు.
మంచినీటి పథకంపై మీరేమంటారు? మంచినీటి మంచినీటి పథకం అందరికీ అందుతుందా? మరి మంచినీటి ఫ్రీ నల్లా కనెక్షన్ అన్నారు కదా, ఆ, ఫ్రీ నల్లా కనెక్షన్ మరి మీ నియోజకవర్గంలో ఎంతవరకు వచ్చింది? మరి దాంట్లో కూడా అవినీతి జరిగిందని మీరు ఆరోపిస్తారా ఏంటి? 100% అండి. ఇప్పుడు మంచినీటి పథకము మనకి మీ అందరికి తెలుసు, కాళేశ్వరం అంటారు, వీళ్ళు ఇంకోటి అంటారు, అది అన్ని అంటారు, ఫ్రీ వాటర్ అని చెప్పేసి పెద్ద పెద్ద యాడ్లు వేసారు. కేటీఆర్ గారు మున్సిపల్ డెవలప్మెంట్ మినిస్టర్గా అన్ని బస్సులకి యాడ్లు వేసారు, ఫ్రీ వాటర్ టు హైదరాబాద్ సిటీ అని చెప్పేసి. ఆయన మళ్ళీ 2040 వరకు మేము విజనరీ హైదరాబాద్ అని చెప్పేసి మేము వాటర్ సప్లైస్ వాటర్ కింద మేము ఇస్తున్నాం అని చెప్పడం జరిగింది. ఇవాళ వాటర్ అండి, మీరు ఫ్రీ వాటర్ అని చెప్పారు రూపాయికే ఎలక్షన్ కన్నా ముందు. ఇవాళ ప్రతి ఇక్కడ ఉన్నటువంటి 80 స్క్వేర్ యార్డ్స్ లోపల వాళ్ళకందరూ కూడా ఫ్రీ అన్నారు సిటీలో. సో వాళ్ళందరికీ కూడా ఈ మధ్య కాలంలో 2 months నుంచి 20,000 రూపాయలు ఫైన్ వచ్చిందండి. మేము పోయి అడిగిన వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఏం సమాధానం చెప్పారు? అదే కాకుండా వాటర్ టోటల్లీ పొల్యూటెడ్. ఇక్కడ మాదాపూర్, గుట్టల బేగంపేట, ఒడ్డర్ బస్తీ కానీ, అంజనగర్, సిద్దిక్ నగర్ కానీ మీరు వాటర్ చూడండి. మీరు ట్యాప్లో వాటర్ వేస్తే మీరు మొత్తం కలుషితమైన నీళ్ళు. లాస్ట్ 6 months బ్యాక్ ఇద్దరు చనిపోయారు, 30 మంది హాస్పిటలైజ్డ్ అయ్యారు. న్యూస్ అయింది అది. మేమందరం కూడా వెళ్ళాం భారతీయ జనతా పార్టీ తరఫున. సో వీళ్ళు ఏ రకంగా క్లీన్ వాటర్ ఇస్తున్నారండి? సో వీళ్ళు తాగడానికి వాటరు క్లీన్ లేదు. ప్లస్ వీళ్ళు ఇచ్చినటువంటి పథకం ఏదైతుందో అది ప్రజలను పీడిస్తున్నారు. ఇవాళ 20,000 రూపాయలు వాడు చిన్న ఇల్లు, 20,000 రూపాయలు వాడు ఫైన్ లేకపోతే వాటర్ కట్ చేస్తా అని చెప్పేసి కలుషితమైన వాటర్ వస్తున్నాయి. జరుగుతున్నదండి. మీకు చూపిస్తా, మీకు అన్ని కాలనీలలో నేను చూపిస్తా మీకు. స్కూల్స్ విషయానికి వస్తే షేర్లింగంపల్లి నియోజకవర్గంలో పాఠశాలల పరిస్థితి ఏ విధంగా ఉంది? స్కూల్స్ అండి, ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్ మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఆయన 2004 ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్ని చాలా మటుకు అప్పుడే ఐటీ ఇండస్ట్రీస్ వచ్చినాయి కాబట్టి కొన్ని ఐటీ ఇండస్ట్రీకి వాళ్ళు అడాప్ట్ చేసుకొని వాళ్ళు బిల్డింగ్లు కట్టించడం జరిగింది. అప్పుడు కట్టించినటువంటి బిల్డింగ్లే అండి, అప్పుడున్నటువంటి టాయిలెట్స్ కానీ వీళ్ళు కనీసం మెయింటైన్ కూడా చేయట్లేదండి. ఈ మధ్యకాలంలో టాయిలెట్స్ కూడా సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ చాలామంది జనాలు బయట నుంచి ఇక్కడ ఐటీ బిల్డింగ్స్కి, హౌస్ కీపింగ్కి, దీనికి వీళ్ళు చాలామంది ఉపాధి కోసం వస్తారు. ఎందుకంటే వాళ్ళు పక్కన ఉంటున్నటువంటి మహబూబ్నగర్ కానీ, మెదక్ కానీ అక్కడ నుంచి ఇక్కడ వచ్చి వాళ్ళు ఏదో వాళ్ళకి 15,000 20,000 హౌస్ కీపింగ్లో వస్తాయని చెప్పేసి వాళ్ళు వచ్చి ఇక్కడ 5,000 రూపాయలు కిరాయికి పెట్టుకొని మిగతాయి వాళ్ళ పిల్లలని కనీసం గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేద్దామంటే స్కూళ్ళల్లో అడ్మిషన్లు దొరుకుతలేవు. ఎందుకు దొరుకుతలేవు? ఉన్నదే చిన్న చిన్న స్కూల్స్. గతంలో మా నాన్నగారు మియాపూర్లో 5 ఎకరాల భూమి మీరు పిల్లలకు చాలామంది బయట నుంచి వస్తున్నారు ఇవ్వండి అంటే అది అట్లనే పెండింగ్లో ఉంది కలెక్టర్ దగ్గర. సో వీళ్ళు స్కూల్లో ఏ మాత్రం కూడా ఒక్క స్కూల్ కూడా డెవలప్ చేయలేదు. ఈ మధ్యకాలంలో 9 సంవత్సరాల్లో ఏ మాత్రం స్కూల్ డెవలప్ చేయలేదు. స్కూల్కి పైగా కరెంటు బిల్లు అన్ని పెండింగే ఉన్నాయి. 2 లక్షలు 3 లక్షలు కరెంట్ బిల్లు పెండింగ్ ఉన్నాయి. నేను ఈ మధ్య స్కూల్ విజిట్ చేస్తే వాళ్ళకి స్కూల్కి టైంకి టెక్స్ట్ బుక్లు ఇవ్వలేదు ఈ సంవత్సరం. ఫ్యాకల్టీ లేదు, ఫ్యాకల్టీ ఎక్కడ కూడా టీచర్లు లేరు. వీళ్ళు మీ ఇంతకుముందు కన్నారుగా ఉద్యోగాలు లేవు. మరి కనీసం ఆ రకంగానన్నా మీరు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు కదా. అంటే ప్రభుత్వ పాఠశాలల్ని మీరు వెళ్ళి చూడటం జరిగిందా? మీరు చూసారా? మేము ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 70 స్కూళ్ళల్లో మేము ఉచితంగా నోట్ బుక్కులు కానీ స్టడీ మెటీరియల్ కానీ గత 15 సంవత్సరాలుగా ఇస్తున్నాం. మా ట్రస్ట్ ద్వారా, మా తాతగారి పేరు పైన ట్రస్ట్ ఉందండి. ఫ్రమ్ ఎల్కేజీ టు 12th క్లాస్ వరకు. అంటే ప్రభుత్వ పాఠశాలల్ని తనిఖీ చేయడానికి మీరు వెళ్ళినప్పుడు మీకేమైనా ఫిర్యాదులు అందుతున్నాయా? ప్రతిపక్ష పార్టీగా మీకేమైనా చెప్తున్నారా? ఎలాంటి కంప్లైంట్స్ వాళ్ళు చెప్తున్నారు? రూమ్స్ లేవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిల్లలను బయట కూర్చోబెట్టి చదివిస్తున్నారు. ఫస్ట్ థింగ్, క్లాస్ రూమ్స్ సరిపోవట్లేదు, టీచర్లు లేవు. మీరు ఫ్యాకల్టీ లేనప్పుడు మీరు అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. ఎంఈఓ గారితో కూడా నేను అదే చెప్పిన,
మీరు మీరు ఎందుకు మీరు గవర్నమెంట్ని అడగట్లేదు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని అడగాలి కదా, మాకు ఇంతమంది కావాలి. మేము చాలామందికి మేము మా మా స్వచ్ఛంద సంస్థ ద్వారా మేము మా మా కార్యకర్తలు చాలామంది, ఇప్పుడు మక్తాన్ ఏంది, కొండాపూర్ స్కూల్ ఏంది, ఇక్కడ కళాజ్యోతి అని కొంతమంది కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళ ద్వారా మేము ఫ్యాకల్టీ ప్రొవైడ్ చేపిస్తున్నాం స్కూల్స్లలో. మీరు అడగండి, ఎంఈఓ గారిని అడగండి. రైట్. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఇంకో హామీని మనం చూసినట్టయితే బీఆర్ఎస్ ఇంకా బాగాలేదండి నాకు. మీరు తెలంగాణ బాలేదు, వి ఆల్ ఫ్రమ్ తెలంగాణ. మీరు యాక్సెప్ట్ చేయనంత మాత్రాన అది టిఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారిపోయింది కదా, మరి టిఆర్ఎస్ కి మాట్లాడుకోలేం కదా ఇప్పుడు. సరే, బీఆర్ఎస్ గా నామకరణం అయిపోయింది, అదంతా అయిపోయింది, అది చాప్టర్ క్లోజ్ అయిపోయింది. షాదీ ముబారక్ కి సంబంధించి, కళ్యాణ లక్ష్మికి సంబంధించి ఇవన్నీ ఫాల్తూ ఫేక్ స్కీమ్స్ అండి. ఇవన్నీ ఓన్లీ టీఆర్ఎస్ కార్యకర్తల జోబులు నింపనీకనే. ఎందుకు చెప్పాలన్నా, ఇప్పుడు షాదీ ముబారక్ అనే స్కీము వాళ్ళు ఎమ్మెల్యే గారి దగ్గర అప్లికేషన్ పెడతారు. వాడోడు లోకల్గా కార్యకర్త బీఆర్ఎస్ టీఆర్ఎస్ బ్రోకర్ గాడు ఉంటాడు. వాడు ఆ బస్తీ నుంచి తీసుకుపోతాడు, ముందే మాట్లాడుకుంటాడు. ఆ డబ్బులు వచ్చిన దాంట్లో 50-50 మీకు చూపిస్తాం, మీకు అట్లా ఎన్నున్నాయో. అదే కాదు, అది కాకుండా దళిత బాంధు స్కీమ్ చాలా బాధ అనిపిస్తుంది నాకు. దళితునికి నిజంగా చెప్తున్నా, దళితుల్లో చాలామంది వాస్తవంగా లేని వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు ఇక్కడ ఉన్నటువంటి మీరు సర్వే చేయకుండా మీరు వానికి బిల్డింగు కారు ఉన్నోనికి ఎక్కడైతే ఇచ్చిరో, ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో ప్రతి డివిజన్కి 10 మందికి ఇచ్చినట్టు దాదాపు బాగానే ఇచ్చిర్రు, అక్కడక్కడక్కడ ఇచ్చిర్రు. మరి ఎందుకు ఇచ్చిరో అర్థం కావట్లేదు నాకు. కొన్ని వీడియోలు వైరల్ అయినాయి కూడా, వాడు ఉంగరాలు పెట్టుకొని వాడు బిల్డింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి, వానికి ఇస్తా అంటే ఎట్లా అండి? చాలామంది ఉన్నారు, సర్వే చేసి ఇవ్వండి వానికి. మీరు ఏదైనా కానీ రైతు బంధు స్కీముతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ల్యాండ్ లార్డ్స్ ఉన్నారు, వాళ్ళకి ఎందుకండి దళిత బంధు? వాడు ఎక్కడో బయట 100 ఎకరాలు ఉంటుంది, వానికి దళిత బంధు వస్తుంది లక్షల రూపాయలు. మిస్మేనేజ్మెంట్, గవర్నమెంట్ టోటల్లీ మిస్మేనేజ్మెంట్. అంటే రైతు బంధు పథకాన్ని ఏ విధంగా అమలు చేస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? మా రాష్ట్ర అధ్యక్షుడు గారు చెప్పారు కదా, కౌలు రైతులకు కూడా ఇవ్వాలని చెప్పేసి. అసలు బేసికల్గా ఇవాళ కౌలు రైతులే కదా అండి. నువ్వు ల్యాండ్ ఉన్నంత మాత్రాన నువ్వు ఇప్పుడు నాకు ల్యాండ్ ఉంది, నేనేం చేయలేను కదా. నేను ఎవరితోటో, నేను కూలీలతోటో లేకపోతే కౌలు రైతుకో ఇవ్వాల్సిందే కదా, వాళ్ళకి ఇవ్వాలి కదా. బంగారు తెలంగాణ అనేది కేవలం భారతీయ జనతా పార్టీతోటే సాధ్యం. రేపు రాబోయేది భారతీయ జనతా పార్టీ. మా రాష్ట్ర అధ్యక్షుడు కానీ నరేంద్ర మోడీ గారు కానీ క్లియర్గా మ్యాండేట్ తోటి ఉన్నారు. మొన్న మిషన్ 90 అనేది మీకు మొన్న జరిగింది. తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తాం. రాబోయేది మీ పార్టీయే అంటారు? 100%. రైట్. మీ పార్టీ గురించి మనం మాట్లాడుకోబోయే ముందు మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి గురించి, ఆయన చేసిన అభివృద్ధి గురించి, నేను చెరువులన్నీ సుందరీకరణ చేశాను అని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ గురించి. అది రైట్ పాయింట్ అండి. నా దగ్గర నేను చెరువుల గురించి చాలా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి మియాపూర్ చెరువు కానీ, హబీస్పేట్ చెరువు కానీ, గంగారం చెరువు కానీ, ఇక్కడ చాలా చెరువులు ఉన్నాయి. 52 చెరువులు రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం 52 చెరువులు ఉండాలి. ఆ చెరువులతో పాటు దాని గొలుసు కట్టులు ఉండాలి. దాంతోపాటు ఇప్పుడు చెరువుల సుందరీకరణ అని చెప్పేసి ఇక్కడ మొత్తం కూడా ఉన్నటువంటి చెరువులు అన్నీ కూడా ఖాళీ చేసారు. గ్రౌండ్ వాటర్ పోయింది. ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్స్కి వాళ్ళ ఇండివిజువల్ హౌస్కి బోర్ వాటర్ లేదు. ఇవాళ వీళ్ళు చేసిన పనికి సుందరీకరణ అని చెప్పి 6 సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడ ఉన్న చెరువులన్నిటిని కూడా ఖాళీ చేసి అక్కడ 20 ఎకరాలు ఉన్న ల్యాండ్ 5 ఎకరాలకు వచ్చేసింది. అంటే వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు కానీ అక్కడ కబ్జాకు గురవుతున్నాయి. మేము కలెక్టర్ గారికి కూడా మేము ఇది నోటీస్ ఇచ్చినాం, దీని మీద ఏమీ కూడా యాక్షన్ లేదు. కొన్ని వేల కోట్లలో అభివృద్ధి చేశానని ఎమ్మెల్యే గాంధీ గారు ఇంకో 8,126 కోట్లతో చేసిన అన్నాడు.
అసలు ఎమ్మెల్యే గారి ఫండ్స్ సంవత్సరానికి 5 కోట్లే. ఇలా జిహెచ్ఎంసీ ఫండ్స్ 2335 కోట్లు అన్నారు. సో నేను అనేది ఏంటంటే జిహెచ్ఎంసీతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా ఉంటాయి. 50% 8,000 కోట్లతోటి డెవలప్ చేసిన అన్నారు. అది ఆయన ఏం డెవలప్ చేసిన అనేది ఈ రోజు వరకు కూడా క్లారిటీ లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ని కూడా ఏం చేశారంటారు? సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ మేము ఆర్టీఏ కింద అప్లై చేసాం, అది కూడా క్లారిటీ వస్తుంది. దాంట్లో ఆల్మోస్ట్ 50% ఈ ఫ్లైఓవర్స్ కానీ దీనికి అన్నిటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్సే వస్తాయి కదండి. అంటే కనీసం ఎమ్మెల్యే గారు కూడా ఏమీ అభివృద్ధి చేయలేదు అంటారా? శ్రీలింగంపల్లి కాన్స్టిట్యున్సీ ఇట్ సెల్ఫ్ అదే డెవలప్ అవుతుంది. అదే డెవలప్ అవుతుంది. ఇక్కడ వచ్చే అసలు వాస్తవంగా ఇక్కడ వచ్చినటువంటి ట్యాక్సులు, ఇక్కడ వచ్చినటువంటి రెవెన్యూ ప్రకారంగా మీరు చూసుకుంటే హోల్ జిహెచ్ఎంసీకి మొత్తం ట్యాక్సులు శ్రీలింగంపల్లి నుంచి మేము మెజారిటీ ఆఫ్ ది ట్యాక్స్. సో ఇక్కడ ఏం అభివృద్ధి చేస్తున్నారు? ఇక్కడ ఉన్నటువంటి మీకు బయట మీకు ఫ్లైఓవర్స్ ఇవి కనబడుతున్నాయి. మీరు లోపల పోయి బస్తీలు చూడండి, మీకు ఎంతైతే బయట హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయో, ఎన్ని కాలనీలు ఉన్నాయో దానికన్నా 50% స్లమ్స్ ఉన్నాయండి. ఇక్కడ స్లమ్స్లో మీరు ఏ రకంగా డెవలప్ చేసిరు? ఇవాళ అన్నీ కూడా రోడ్లన్నీ తవ్వేసి ఉన్నాయి. రోడ్లు లేవు, ఒక దగ్గర స్ట్రీట్ లైట్లు లేవు, డ్రింకింగ్ వాటర్ లేవు. డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నామన్నారు ఫ్రీగా, ఇంటికో నల్లా అన్నారు. స్లమ్స్లో ఏ సమస్యలు ఉన్నాయంటారు? అన్ని సమస్యలే ఉన్నాయండి. స్లమ్స్లో అన్ని సమస్యలే ఉన్నాయి. మీరు ఒక్కరోజు రాండి నా ఎంబడి, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మీరు ఒకసారి నేను పాదయాత్ర చేస్తా. మీకు ఎల్లమ్మ బండ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్తున్న అభివృద్ధి ఏ విధంగా ఉందో శేర్లింగంపల్లిలో ఎమ్మెల్యే గారు చెప్తున్న అభివృద్ధి కూడా అదే విధంగా ఉందంటారా? వీళ్ళు అభివృద్ధి అని పేరుకే కానీ అభివృద్ధి అయితే ఏం జరగట్లేదని చెప్పి నేను క్లియర్గా చెప్తాను. నేను చెప్తున్నా కదండి, మీకు బయటికి కనబడుతుంది కానీ లోపల ఏం లేదని చెప్పి. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరలేదు. ఇచ్చిన హామీల్లో ఏది చూసినా కూడా అందులో లోపాలే ఉన్నాయి. ఏది 100% చేయలేదు, రాష్ట్రాన్నే ఉద్ధరించలేదు. ఇక నేషనల్ పార్టీ సంగతి ఏంది అనేది మీ మాట. నా మాట కాదు, ఇవాళ ప్రతి ఒక్క సామాన్య కామన్ మ్యాన్ ప్రతి ఒక్కరు కూడా అదే మాట్లాడుకుంటున్నారు కదండి. బీజేపీ పార్టీ వస్తే నెక్స్ట్ ఎలా ఉండబోతుందంటారు తెలంగాణ రాష్ట్రం? తెలంగాణ రాష్ట్రం బీజేపీ పార్టీ వస్తే ఫస్ట్ థింగ్ కుటుంబ పాలనే అంతం చేస్తారు. ఫస్ట్ వీళ్ళు రాత్రి వీళ్ళు ఇంట్లో కూర్చొని మాట్లాడుకునే డిసిషన్స్ ఇంప్లిమెంట్ చేసుడు అది బంద్ చేస్తారు. ఫస్ట్ ప్రజల మ్యాండేటు, ప్రజలతో సంబంధాలు ఉన్నటువంటి ప్రజల తీర్పుతో, ప్రజల ఫీడ్బ్యాక్ తోటి తీసుకునేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది. అన్ని కులాలు, అన్ని మతాలకి పవర్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. రవికుమార్ గారు, మీరంటే యంగ్, ఈ యంగ్ జనరేషన్ ఇప్పుడు బీజేపీ పార్టీ ఒరుకులు పెడుతున్నారు, మా పార్టీని తీసుకొచ్చేయాలని చెప్పి మీరు అనుకుంటున్నారు. రైట్, ఎమ్మెల్యేని విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఆయన మీ నాన్నగారు సీనియర్ పొలిటీషియన్ కదా, మరి ఆయన ఉన్నప్పుడు ఏం చేసిండ్రు, అభివృద్ధి ఏం చూపిస్తారు అని చెప్పేసి ఆయన అడిగితే మీరు ఏం చెప్తారు? కాదు, మీరు శ్రీలింగంపల్లిలో అంటే శ్రీలింగంపల్లి భిక్షపతి యాదవ్ అనే పేరు లేకుండా శ్రీలింగంపల్లి లేదండి. ఎందుకు చెప్పాలండి? ఫస్ట్ మున్సిపల్ చైర్మన్గా భిక్షపతి యాదవ్ గారు, ఫస్ట్ ఎమ్మెల్యేగా భిక్షపతి యాదవ్ గారు, ఇక్కడ ఫస్ట్ సర్పంచ్గా మా గ్రాండ్ ఫాదర్ ఫస్ట్ సర్పంచ్. ఇక్కడ ఈ గచ్చిపోలి, మాదాపూర్, కొండాపూర్ ఇవన్నీ కలిపి ఒక ఆమ్లెట్ కింద ఉండే. సో ఈ రకంగా మరి వీళ్ళు భిక్షపతి యాదవ్ గారు గతంలో మున్సిపల్ 87లో మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు ఇక్కడ అంజయ్ నగర్, సిద్దిక్ నగర్ అయింది, మళ్ళా రాజీవ్ నగర్ గచ్చిపోలి అయింది, మన కొండాపూర్ వీకర్ సెక్షన్ అయింది. ఆయన పేరు పైన బస్తీలు ఉన్నాయి, భిక్షపతి నగర్ అని. మా తాత పేరు పైన సందయ నగర్ అని, భిక్షపతి ఎంక్లేవ్ అని, ఇట్లా పట్టాలు ఇచ్చారండి. పాపిరెడ్డి నగర్ కాలనీలో పట్టాలు ఇచ్చారు. చాలామంది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేస్తారు. ఇవాళ మీకు హైదరాబాద్ సిటీలో పి జనార్దన్ రెడ్డి ఎట్లయితే మాస్ లీడరో, భిక్షపతి యాదవ్ గారు కూడా మాస్ లీడర్. ఇక్కడ ఈ ప్రాంతంలో హైదరాబాద్ ట్విన్ సిటీలో మీరు ఈ రెండు పేర్లు ప్రతి గుడిసెవాడు, ప్రతి బస్తీవాడు గుర్తుపెట్టుకునే పేరు భిక్షపతి యాదవ్, పి జనార్దన్ రెడ్డి అండి. సో ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 6,000 ఇల్లులు ఇచ్చిండండి. జేఎన్ఎన్యు స్కీమ్ కింద, రాజీవ్ గృహకల్ప, ఇవన్నీ
స్కీమ్స్ కింద 6,000 ఇల్లులు ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి గాంధీ ఎమ్మెల్యే అయ్యి 9 సంవత్సరాలు అయింది. ఆయన 9 సంవత్సరాలల్లా ఒక్క గజం జాగా ఏమైనా పట్టా కానీ ఒక ఇల్లు కానీ ఇచ్చిండా అని ఛాలెంజ్ చేసి చెప్తున్నాయండి. వీళ్ళు కట్టిందే 344 ఇల్లులు మళ్ళా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలని గత 20-30 సంవత్సరాలుగా వాళ్ళు ఉన్న ల్యాండ్లో రెగ్యులరైజ్ చేయకుండా, మీరు గవర్నమెంట్ స్కీమ్ కూడా ఉంది రెగ్యులరైజ్ చేయాలి, వాళ్ళు రెగ్యులరైజ్ చేసి 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పారు, మేనిఫెస్టోలో పెట్టారు. అది ఇవ్వకుండా మీరు రాత్రి జేసీబీలు పెట్టి ఎట్లా కూలగొడతారని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. నేను అడిగింది కాదండి. ప్రజలని శేర్లింగంపల్లి ప్రజలు విసుకపోయి ఉన్నారు ఇక్కడ టీఆర్ఎస్ నాయకులతోటి. ఇక్కడ ఉన్నటువంటి గాంధీ సైకిల్ గుర్తు మీద గెలిచి ఆయన 2014 కన్నా ముందు ఎవరు గుర్తు కూడా పట్టరు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే గుర్తుపట్టరు. ఆయన ఫ్లూక్ ఎమ్మెల్యే ఫ్రమ్ సైకిల్ టు కార్.